అబ్బా, ఎంత ఆకలిస్తుందో. తిరిగి తిరిగి చాలా అలసిపోయా. ఈ ఎలుక పేరు బిట్టు. ఈ ఎలుకే రానున్న రోజుల్లో పెద్ద పులి అవుతుందేమో. ఒకవేళ అయితే బిట్టుకి శత్రువు ఎవరు? ఇంకొక పులా, లేక సింహమా, మరి ఇంకెవరైనానా? అసలు బిట్టు యొక్క నిజమైన శత్రువు ఎవరో తెలుసుకోవాలంటే పదండి ఈ కథ చూద్దాం. ఇంక ఎక్కడికి కదిలెక్కలేదు అనుకుంటూ బిట్టు ఎలుక ఆ ఇంట్లోకి ప్రవేశించింది. అనుకున్నట్టే ధాన్యము, గోధుమలు అన్నీ ఉన్నాయి అక్కడ. అబ్బా, నా పంట పండింది. బియ్యమే కాకుండా గోధుమలు కూడా ఉన్నాయి. అబ్బా, ఎంత తీయగా, ఎంత బాగుంటాయో ఆ గోధుమలు. మన ఆంధ్ర వైపు దొరకవు, తక్కువ దొరుకుతాయి. అదే మనం నార్త్ ఇండియా సైడ్ వెళ్తే గోధుమలు చాలా ఉంటాయంట. అప్పుడు నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఎలుక చెప్పింది నాకు. అబ్బా, ఇంకా అదృష్టం ఏంటంటే ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్ని అనుకొని బిట్టు ఎలుక తృప్తిగా తిని పడుకుంది. మరుసటి రోజు ఉదయం బిట్టు ఎలుక లేచింది. అబ్బా, ఎంత మంచి నిద్ర పట్టింది. మంచి ఫుడ్, మంచి నిద్ర దొరికింది నాకు. హాయిగా తినేసి మళ్ళీ పడుకుంటాను నేను అని బిట్టు ఎలుక మెల్లగా ధాన్యం వైపుకు వెళ్ళి తినటానికి ప్రయత్నించింది. తింటుండగా ఆ ఇంటి యజమాని సీతయ్య అప్పుడే ఊరి నుంచి వచ్చాడు. తలుపు తీసి చూడగానే ఏదో అలికిడిగా అనిపించింది సీతయ్యకి. అంతే, పరిగెత్తుకుంటూ గబగబా వచ్చాడు అక్కడికి. అన్నాడు సీతయ్య. అంతే, బిట్టు ఎలుకకి గుండెల్లో రాయి పడిపోయింది. వెనకాల ఎక్కడో ఉన్న బిట్టు ఎలుక గబగబా వచ్చి పరుగు తీసింది. అమ్మో, ఎంత పని అయ్యింది. ఈ ఇంటి యజమాని వచ్చేసాడు అప్పుడే. ఇంకా నయ్యో, నన్ను కొట్టట్లేదు. వచ్చేలోగా నేను పారిపోవాలి. అమ్మో, అమ్మా, అయ్యా, అమ్మా అని ఎలాగైతే అక్కడి నుంచి జారుకుంది బిట్టు ఎలుక. అబ్బా, వీటితో చచ్చేంత గోల అయిపోయిందనుకో నాకు. ఎవరినయ్యా రాగానే తిడుతున్నావు? ఇంకెవరిని? ఎలుకల్ని. ఓరి దేవుడా, చూస్తే ఇంటికి రాను. అమ్మో, ప్రాణం పోయినంత పని అయ్యింది. ఎలాగలాగ తప్పించుకున్నాను. అదిగో అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్దాం ఈరోజు. అబ్బా, ఎంత మంచిగా ఉంది ఫుడ్. ఇక్కడొక బస్తా, అక్కడొక బస్తా, ఇక్కడైతే బియ్యమే పెట్టారు. అబ్బాబ్బా, ఎంత రుచిగా ఉందో ఈ బియ్యం. ఆహా, పరిగెత్తి పరిగెత్తి ఎంత ఆకలేసిందో. ఆకలి వేయాలంటే మంచి టిప్ ఏంటో తెలుసా? పరిగెత్తాలి. ఎవరో వచ్చారు. ఎలుకలతో చచ్చిపోతున్నావు. ఆకలి వేయాలంటే పరిగెత్తడం కాదు, ప్రాణాలు నిలుపుకోవాలంటే ఇప్పుడు పరిగెత్తాలి. పరిగెత్తు బిట్టు, పరిగెత్తు. అబ్బా, ఈ పాడు ఎలుకలతో చచ్చిపోతున్నామనుకో. మరుసటి రోజు ఉదయం, బాబోయ్, ఇక్కడ జనాలు ఎవ్వరూ నన్ను ఉండనివ్వట్లేదు. ఇక్కడ బతకటమే చాలా కష్టమైంది. అమ్మో, ఈ ఇల్లా, అమ్మ బాబోయ్, ఇంత తెలివి కలదాన్ని, ఇంత పెద్ద ఎలుకని, ఈ గ్రామంలోనే పెద్ద ఎలుకని నేను, నన్నే బతకనివ్వట్లేదు. ఇక్కడ బతకడం చాలా కష్టం. ఇంక నేను అడవికి వెళ్ళిపోతాను. అడవిలో అయితే ఎవ్వరూ తరిమే వాళ్ళు ఉండరు. చక్కగా పొలంలో నీరు అన్నీ దొరుకుతాయి.
ఇంక ఇక్కడ నేను ఉండను. అడవికి వెళ్ళిపోతే హాయిగా ఉండొచ్చు అనుకుంటూ బిట్టు ఎలుక అడవిలోకి ప్రవేశించింది. అబ్బా, అడవి ఎంత బాగుందో, పచ్చగా చల్లగా హాయిగా ఉంది. చెట్లు ఎక్కువ ఉండటం ఇంత నడిచినా కొంచెం అలసట కూడా లేదు. కాకపోతే నడిచి నాకే ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. ఈ మనుషులు ఈ చెట్లు కొట్టకపోతే మొత్తం అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది. అప్పుడు అందరూ బాగా ఉంటారు. ఇక్కడెక్కడో కొంచెం నీటి శబ్దం వస్తుంది. దగ్గరలో నీరు ఉన్నట్టుంది. ఇటువైపు వెళ్తాను అని దగ్గరలో ఉన్న నీటి కొలను వైపు వెళ్ళింది బిట్టు ఎలుక. అబ్బా, ఎంత ఫ్రెష్ వాటరు! అబ్బా, ఎంత హాయిగా ఉందో ఈ ప్రదేశం. ఇక మంచినీళ్ళు తాగుతాను. అబ్బా, ఎంత రుచిగా, ఎంత తియ్యగా ఉన్నాయి. ఈ నీళ్లు తాగి బతికేయచ్చు. అమ్మయ్యా, దాహం తీరింది. అబ్బా, నేనెంత గొప్పదాన్ని. నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ గ్రామం నుంచి అడవికి వచ్చేసాను. ఏమో, రానున్న రోజుల్లో నేనే ఈ అడవికి రాజునైపోతానేమో. ఎవరు చెప్పొచ్చారు? సరేలే, కాసేపు పడుకుంటే హాయిగా ఉంటుంది. అప్పుడు కాసేపు తర్వాత ఏం చేయాలో చూద్దాం అని బిట్టు ఎలుక హాయిగా పడుకుంది. మరుసటి రోజు ఉదయం ఇక్కడ పెద్ద అడవి ఎలుకలు ఉన్నాయి. అవి చాలా పెద్దగా ఉన్నాయి బిట్టు కన్నా. అవన్నీ ఒకేసారి బిట్టుపై దాడి చేశాయి. ఇదేంటి, ఎంత పెద్ద ఎలుకలు ఉన్నాయి! ఇవి నాకన్నా చాలా పెద్దగా ఉన్నాయి. అమ్మో, కూడా వస్తున్నాయి, అన్ని వైపులా వస్తున్నాయి. నేను ఇంక ఎటువైపు కదిలేదు లేదు. ఏం చేయాలి? బాబోయ్, అనవసరంగా వచ్చాను ఆ గ్రామం నుంచి. ఇప్పుడు ఈ ఎలుకల మధ్యలో పడి చావాలేమో. అయ్యో బాబోయ్, అన్నీ వచ్చేస్తున్నాయి. ఎటు కదలడానికి లేదు. ఎలాగోలాగో తప్పించుకోవాలి, మధ్యలోంచి పారిపోవాలి. ఇంకా అక్కడైనా బెటర్. ఎలాగోలా తప్పించుకునేదాన్ని. ఇవి నాకన్నా ఫాస్ట్గా రన్ చేస్తాయి. బాబోయ్. ఆ అడవిలో ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు బిట్టు ఎలుక, స్వామి స్వామి స్వామి, నన్ను రక్షించు రక్షించు. స్వామి, నన్ను రక్షించు. నేను గ్రామం కన్నా ఇక్కడైతే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను అంత దూరం నుంచి. కానీ తీరా చూస్తే ఇక్కడ నాకన్నా పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నాయి. అమ్మో, నేను ఇంక ఎలా బతికేది? అటు గ్రామానికి వెళ్ళలేను. ఈ మధ్యలోనే నన్ను చంపేస్తాయి. స్వామి స్వామి స్వామి, రక్షించు. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను పెద్ద ఎలుకగా మార్చుతాను. నిర్భయంగా ఉండు. వెళ్ళు, వెళ్ళి హాయిగా బ్రతుకో. అమ్మయ్యా, ఇప్పుడు నేను పెద్ద ఎలుకని. నాకింక భయమే లేదు. ఈ అడవిలో నేను నిర్భయంగా తిరగచ్చు. ఏ ఎలుకొస్తుందో చూశాను నేను. టింగ్ 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 టింగ్. భయం లేదనుకున్న బిట్టుని పిల్లలు గుంపు వచ్చి దాడి చేసింది. అమ్మా, 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 బాబోయ్, ఎంత పెద్ద గిల్లి నా వెనకాల వస్తుంది. ఇంకొకటి వస్తుంది. బాబోయ్, అయిపోయింది ఈరోజు. నా పని అయిపోయింది. అమ్మా, అయ్యో, దేవుడా. పరిగెత్తు బిట్టు, పరిగెత్తు, తొందరగా పరిగెత్తు. బాబోయ్, ఎట్లా గట్ల పరిగెత్తు, దేవుడా. స్వామి స్వామి స్వామి,
వచ్చారు. కానీ నా వెనకాల పిల్లులు వెనకబడుతున్నాయి. బాబోయ్, రక్షించండి స్వామి, రక్షించండి స్వామి, స్వామి. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను పిల్లిగా మార్స్తాను. నిర్భయంగా ఉండు. ఓం నమ శివాయ. నేను ఇప్పుడు పిల్లిని, నాకు భయమే లేదు. పైగా నేను అడవి పిల్లిని. నేను ఇప్పుడు గ్రామానికి వెళ్ళానంటే నా ఫ్రెండ్స్ అలకలన్నీ పడిపోతాయి. కుక్క కుక్క వస్తుంది నా వెనకాల. అయ్యో బాబోయ్, పిల్లిగా మారానని ఆనందంగా వెళ్ళే లోపే కుక్క వెనకబడింది. అమ్మో, ఇది చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. బాబోయ్, అమ్మోయ్. స్వామీజీ, 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 స్వామీజీ. అమ్మా, పిల్లిగా మారానని ఆనందంగా వెళ్తున్నానా? ఇంతలోకి కుక్క వచ్చింది. కుక్కలు వెంటబడుతున్నాయి నా వెనకాల. బాబోయ్, నేను ఎలా బతకాలి స్వామీజీ? స్వామీజీ, మీరే రక్షించాలి. అబ్బా. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను కుక్కగా మార్చుతాను. నిర్భయంగా ఉండు. ఓం నమ శివాయ. అమ్మయ్య, కుక్కగా మారిపోయాను. ఇంకా నాకు ఎదురే లేదు. మా ఊరెళ్తే మా ఎలుకలన్నిటినీ తరిమే పిల్లుల్ని కూడా నేను పట్టుకొని తరుముతాను. నేను చాలా గ్రేట్. ఏంటది? ఏదో వస్తుంది. మంచులో కనబడట్లేదు. ఏంటది? అమ్మో, అచ్చా బాబోయ్, చిరుతే! పరిగెత్తు పెట్టు, పరిగెత్తు, పరిగెత్తు! బాబోయ్, అయిపోయింది. ఈసారి ఖచ్చితంగా అయిపోయింది. The cheetah is the fastest land animal in the world. ఇంకా దీని బారిన పడ్డానంటే అయిపోయినట్టే. స్వామీజీ, స్వామీజీ ఎక్కడ? స్వామీజీ ఎక్కడున్నాడు? ఇదెక్కడ? చీతకి ఎక్కడ జింక కనబడినట్టుంది. అమ్మో, ఈలోగా ఎలాగోలా జారేయాలి. అమ్మో, దేవుడా, అయిపోయింది. దేవుడా, స్వామీజీ, స్వామీజీ, రక్షించు, రక్షించు. స్వామీజీ, స్వామీజీ, నన్ను కుక్కగా మార్చారు. బాగానే ఉంది, కానీ నా వెనకాల చిరుత వెనక పడుతుంది. ఈలోగా ఎక్కడో జింక కనబడిందని అటు వెళ్ళింది. లేకపోతే ఈరోజు నా పని మూడేదే, అయిపోయినట్టే ఈరోజు. స్వామీజీ, నువ్వే ఎలాగలా రక్షించు స్వామీజీ. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను చిరుత పులిలా కాదు, పెద్ద పులిలా మార్చుతాను. నిర్భయంగా ఉండు. ఓం నమ శివాయ. వెళ్ళు, వెళ్ళి హాయిగా బ్రతుకో. అబ్బా, నేను పెద్ద పుల్లైపోయాను. ఇప్పుడు అడవిలో అన్ని జంతువులు నాకే భయపడాలి. ఇంతకు ముందు నన్ను వెంటబడిన పెద్ద ఎలుకలు, పిల్లులు, కుక్కలు అందరూ నా కింద. ఈ చివరికి చిరుత కూడా నన్ను చూస్తే హడలిపోవాలి. అబ్బాబాబా, నేనే రాజుని. అదే నేను గ్రామానికి వెళ్ళాననుకో, ఇంకా జనాలు హడలిపోవాలి. నన్ను ఎంత పరిగెత్తించారు, నేను పరిగెత్తిస్తాను వాళ్ళందరినీ. నేను పెద్ద పులిని, నాకింక తిరిగే లేదు. అటుగా ఇద్దరు వ్యక్తులు అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏ రాసుమమ్మకి నువ్వు డబ్బులు ఇవ్వాలంటగా? ఏదో 100 రూపాయలు అందరికీ చెప్తోందా? నా అంత శక్తివంతుడు ఇంకెవ్వరూ లేరు. ఇక నుండి అందర్నీ పరుగులెత్తిస్తాను. ఎలుకల్ని, పిల్లుల్ని, కుక్కల్ని, పులుల్ని, అందర్నీ.
దూరంగా ఎవరో వస్తున్నట్టున్నారు. వీళ్ళ మీద ఒక ట్రైల్ వేద్దాం. మన పంజా ఏంటో చూపిద్దాం. వీళ్ళ మీద దాడి చేద్దాం. మిమ్మల్ని చంపేస్తాను. నువ్వు ముమ్మలని చంపుతావా? జోకు. నువ్వు ఎలుకవని మాకు తెలుసులే. వెళ్ళు వెళ్ళు, పని చూసుకో. పదరా పోదాం. చంపుద్దంట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఎలుక వాతలు పెట్టుకుంటుంది. మనం భయపడిపోవాలంట. ఎలుక నుండి పులి అయ్యేసరికి గర్వం వచ్చేసింది. ఏం చెప్తాం, పోయే కాలం. పదరా పోదాం. ఇదేంటి, నేను పులిని కాదు ఎలుకనని వీళ్ళకెలా తెలుసు? ఇంత అవమానానికి కారణం ఆ స్వామీజీ. ఆ స్వామీజీ పని పడతా. నన్ను పులిని చేశారు కానీ నాకు ఎవ్వరు నన్ను పులిని చేశారు కానీ నాకు ఎవ్వరు భయపడ్డం లేడు. ఇదెంతా మీరు చేసింది. మిమ్మల్ని తినేస్తా. అవునా, నన్నే తినేస్తావా? అయితే నిన్ను మళ్ళీ ఎలుకను చేసేస్తా. ఓం నమః శివాయ. ఆ విధంగా బిట్టు ఎలుక ఎలుక నుండి పులిగా మారింది. పులిగా మారిన తర్వాత మళ్ళీ ఎలుకగా మార్చబడింది. బిట్టు ఎలుకకి నిజమైన శత్రువెవరు? పెద్ద ఎలుక, పిల్ల, లేక కుక్క, చిరుత, పుల, సింహమా? బిట్టు ఎలుకకి నిజమైన శత్రువు తనే. తన అహంకారమే తన యొక్క నిజమైన శత్రువు. తనని ఎప్పటికప్పుడు రక్షిస్తున్న స్వామీజీనే తినేద్దామనుకుంది. అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? స్వామీజీ నుంచే కదా. అది మరిచి స్వామీజీనే తినేద్దాం అనుకునే అహంకారం తలకెక్కింది. తన అహంకారానికి పోకుండా పులిలా ఉంటే ప్రశాంతంగా జీవించేసేది. ఇప్పుడు మళ్ళీ ఎలుకగా మారి మళ్ళీ తన పాత జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుంది. మనలోని అహంకారమే మన నిజమైన శత్రువు. కథ బాగుందా? కథ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.